తప్పిపోకుండా మనం ఇంట్లో ఏదన్నా కోడిని పెంచుకున్నాం అనుకోండి, సపోజ్ మేకల్ని గొర్రెల్ని పెంచుకోలేకపోయినా ఒక కోడి పిల్ల కానీ ఒక కోడి పెట్ట కానీ ఇంటికి రాకపోతే తప్పిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? పోతే పోయిందిలే అనుకుంటామా? సంక్రాంతి నెలలో కోడి పుంజు తప్పిపోయిద్ది, దానికి 2000 బేరం వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? ఇంటింటికి తిరిగైనా సరే, వేరే బజార్లు తిరిగైనా సరే, వేరే లైన్లు తిరిగైనా సరే మన కోడి ఎక్కడ ఉందని, ఎక్కడ తప్పిపోయిందా, ఎవరు దొంగిలించారని దాన్ని మనం వెతికి తెచ్చుకుంటాం కదా. ఇది మనం అంశం కూడా తప్పిపోకుండా, అంటే ఒక కోడి పుంజు తప్పిపోతేనో, ఒక గొర్రె పిల్ల తప్పిపోతేనో, మనం పెంచుకునే చిన్న చిన్న దూడలు కానీ పశువులు కానీ తప్పిపోతేనో వాటి కోసం శ్రద్ధ కలిగి నెలలు డబ్బులు పెట్టి వెతికిచ్చే వాళ్ళు ఉంటారండి కదండి. మామూలుగా అది దొరికే వరకు మనకి అన్నం నీళ్ళు సహించవు, వాటిని అంత బాగా ప్రేమిస్తూ ఉంటాం. అయితే నిన్ను నన్ను ప్రేమించి మరి సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టిన దేవుడు కూడా మరి నీ కోసం రక్తం చిందించాడు, ఆఖరి రక్తపు బట్టు వరకు. ఆయనకు అంత అవసరం లేదు, కానీ నిన్ను సృష్టించాడు కదా, తన చేత్తో మనల్ని సృష్టించాడు కదా. మరి మనం అంటే తప్పిపోతూ ఉన్నాం అంట కొన్ని అంశాల్లో. మనం తప్పిపోతూ ఉంటే పాపం ఆయన మన కోసం ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, ఏమండి చేదు చిరకని ఇచ్చారు, మరి కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టుకున్నారు. మన భర్త మన కోసం భరిస్తాడా? మనం ఒక మాట అంటేనే ఆయన తట్టుకోలేడు. ఏమండి మన భర్త మనల్ని ఒక మాట అంటేనే బట్టలు సర్దేసుకుంటూ ఉంటాం కదా. కానీ యేసు ప్రభువారు మన పుట్టక ముందే మన కోసము మనం నశించిపోకూడదని ఆయన ఇంత చేస్తే అంట చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం? తప్పిపోతూ ఉన్నాం. ఇది ఒక మాట మనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. చాలండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. ఇది మనం అంశం తప్పిపోకుండా కదండి. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోతున్నారా? చాలా జాగ్రత్తగా చూసుకోనమని దేవుడు పౌలు గారి ద్వారా దేవుడు హెచ్చరిస్తా ఆ మాటలు వ్రాయిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే ఎలా ఉందంటే, ఏమండి భర్త ప్రేమను సంపాదించుకోవాలి, భర్త ప్రేమ తప్పిపోకూడదు. మన మీద ప్రేమ లేకపోతే వేరే స్త్రీ మీదకి ఆయన ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుందని చాలామంది స్త్రీలు భర్త మెప్పు కోసం తాపత్రయపడే వాళ్ళు ఉంటారు. తప్పు లేదు. ఏమండి భార్య ప్రేమ కోసం బయట తిరిగి వస్తాడు, ఎంతసేపు మరి జాబ్ చేసి పని చేసో, లేవని మూటలు మోసో బస్తాలు మోసో ఇంటికి వస్తూ ఉంటే ప్రేమతో భార్య తన దగ్గర కూర్చొని ఒక ముద్ద వడ్డిస్తే లేకపోతే నోట్లో పెడితే ఆ కష్టాలన్నీ ఆ రోజు మర్చిపోతాడు. ఏమండి భార్య ప్రేమ కోసం తప్పించే వాళ్ళు ఉంటారు, భర్త ప్రేమ కోసం పరితపించే వాళ్ళు ఉంటారు. ఇంత కష్టపడి నా మోసాలు మోసానే, ఈ వృద్ధాప్యంలో నా బిడ్డలు నన్ను వదిలేశారే అని బిడ్డల ప్రేమ కోసం, మనవాళ్ళ ప్రేమ కోసం, మనవరాళ్ళ ప్రేమ కోసం తహతహలాడిపోయే వాళ్ళు ఉంటారు. వారి ప్రేమ మిస్ అయిపోకూడదు, వారి ప్రేమ నా మీద నుంచి తప్పిపోకూడదు. మరి నా మీద నుంచి తప్పిపోకుండా ఉండాలంటే వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వాలి, వారు అడిగిన వంటలు నేను చేసి పెట్టాలి, లేదంటే వారు ఏ పొలం రాసిమన్నా ఎక్కడ సంతకం పెట్టమని అక్కడ పెట్టాలి. ఎందుకని? వారి ప్రేమ నా మీద నుంచి తప్పిపోకూడదని కదండి, వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోకూడదు. వారి ప్రేమ నా మీద లేకపోతే నన్ను ఇష్టం లేకుండా చూస్తూ ఉంటారు, ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారని ఈ లోక ప్రేమల కోసం ఏమండి రకరకాలుగా చాలామంది తాపత్రయపడతా ఉంటారు. కానీ దేవుని కృపను తప్పిపోకుండా నువ్వు చూసుకోవాలంట. ఆయన ప్రేమ నీ మీద నుంచి తప్పిపోకుండా నువ్వు చూసుకోవాలంట. ఏసావు గురించి అక్కడ వ్రాయిస్తా దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏసావు గారు ఏం చేశాడండి? అమ్మి వేసుకున్నాడంట. ఒకానొక రోజున ఏసావు గారు ఆయన వృత్తి ఏంటంటే అడవికి వెళ్ళి మంచి మాంసం తీసుకొచ్చి తన తండ్రిని మెప్పించడమే ఆయన పని. శుభ్రంగా తండ్రి కొడుకులు వండుకొని తినేస్తూ ఉంటారు. ఒకానొక రోజున ఆయన అలసిపోయి వచ్చాడు, మొత్తానికి ఎండకే అలసిపోయాడు. ఆ రోజు బాగా వేటాడి అలసిపోయాడు, దాహమై మంచినీళ్ళకే అలసిపోయాడు. అక్కడైతే వ్రాయబడలేదు, కానీ ఆయన అలసిపోయి ఇంటికి వచ్చే టయానికి తల్లి దగ్గరుండి వంటలు నేర్చుకుంటూ ఉన్నాడు మన యాకోబు అన్న. ఆ యాకోబు అన్న గారు చక్కగా ఆయన వచ్చే టయానికంట ఎర్రగా చిక్కుడుకాయలు ఫ్రై చేశాడు, మొత్తానికి టమాటాలు వేసాడు, మంచిగా కారం ఎక్కువ వేసాడు, కానీ మొత్తానికి ఎర్రగా కనిపిస్తూ ఉందంట ఆయన కంటికి. ఏమండి ఆ ఎర్రగా కనిపిస్తాను ఈయన అలసిపోయి వచ్చాడు.
అలసిపోయి వచ్చినప్పుడు ఇంటికి రాగానే ముందు మంచినీళ్ళు లేదంటే గబగబా ప్లేట్లో ఒక ముద్ద పెట్టించేవాళ్ళు, లేదా మనమైనా పెట్టుకొని తింటాం. ఎందుకని? ఆకలికి ఉండలేం కాబట్టి, మన ప్రాణం కొంచెం సొమ్మసిలింది కాబట్టి. ఏసావు గారికి ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆయన ఏం చేస్తానంటే, తమ్ముడు నా ప్రాణం బహుగా అలసిపోయిందిరా, కొంచెం నువ్వు ఏదో వంట చేస్తూ ఉన్నావు కదా, కొంచెం అది బెటరా అంటే ఆయన ఏమంటున్నాడో చూసారా? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేస్తావా అని అడుగుతా ఉన్నాడు. ఏమండి, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అమ్మేస్తావని అడుగుతా ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఇప్పుడు నా ప్రాణం ఎప్పుడే పోయిద్దో తెలియదు, కొంతసేపుడుగా పోయిద్దో తెలియదు, అంత ఆకలిస్తూ ఉంది, అంత నా ప్రాణం తహతహలాడిపోతూ ఉంది. అసలు నా ప్రాణం పోయే కాడికి ఈ జ్యేష్ఠత్వం నాకెందుకని తన తమ్ముడికి ఆ ఒక్క పూట కూటి కొరకు అన్నం కోసం, ఆ కూర కోసమో, ఆ మంచినీళ్ళ కోసమో తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. అంటే దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని వెనక ముందు చూడలేదు. ఏమంటే ఒక పూట ఆకలి అయితే ఒక పూట ఉపవాసం ఉంటే చచ్చిపోతామా? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా చచ్చిపోమని, టైం వచ్చే వరకు చచ్చిపోమనం అంతే. ఏమండి, ఏదో గబాలను అలసిపోయాడు అనుకోండి, మంచినీళ్ళు దాకా ప్రశాంతంగా ఉండో, లేదంటే ఎరా ఈ కూర పెట్టినంత మాత్రాన నా హక్కుని నీకు ఇచ్చేయాలని మారు మాట అయితే మాట్లాడలేదండి. అసలు ఈ ప్రాణం ఉండిద్దో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆ కూర అయితే నాకు ఇచ్చే, నా జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకో అని తమ్ముడికి మాట ఇచ్చేశాడు ఏశావు. అయితే దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే, దేవుని కృపను పొందకుండా ఈ రోజుల్లో మనుషులు కూడా చిన్న చిన్న వాటి కోసం తప్పిపోతూ ఉన్నారంట. చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, పలానా కూర్చున్న స్త్రీ, పలానా కూర్చున్న యవనస్త్రాలే నిన్ను పలానా చోట్ల నేను చూశాను అనుకోండి, నా ఇల్లు ఖాళీ చేసి తాళం వేసి వెళ్ళేదాకా మీరు అందరూ ఊరుకుంటారా? ఈ ఊరు కూడా రానివ్వరు. ఏమండి, నేను చెప్తున్న మాటలు కాదు, ఏ దైవజనులు సొంతగా వ్రాయించిన మాటలు కాదు, కానీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయిస్తున్న మాటలు ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు ఏసావు ఎట్టి రీతిగా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడో మీరు కూడా దేవుని కృపను పోగొట్టుకుంటా ఉన్నారు, దేవుని కృప విషయంలో తప్పిపోతూ ఉన్నారు. నువ్వు దేవుని కృపను పొందకుండా నువ్వు దేవుని కృపను తప్పించేసుకుంటా ఉన్నావు. ఆయన కృప ఇద్దామని చూస్తూ ఉన్నాడు. కృప వెంబడి కృప, మేలు వెంబడి మేలు, నీ కరుణ వెంబడి కరుణ నీ మీద చూపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ కృప చాలయ్యా, ఈ చిన్న మేలు చాలయ్యా, ఈ చిన్న కార్యం చాలయ్యా అనంట ఆ కృపను పొందకుండా నువ్వు తప్పించుకొని తిరుగుతూ ఉన్నావంట. ఏసావులాగా దేవుని కృపను నువ్వు విడిచిపెడతా ఉన్నావంట. ఏమండి, మనుషులు ప్రేమ పోతే మరలా సంపాదించుకోవచ్చు, భర్త ప్రేమ పోతే మరలా సంపాదించుకోవచ్చు, బిడ్డల ప్రేమ పోతే మరలా సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే మంచి ఫుడ్ తినో, మంచి మెడిసిన్ వాడో మరలా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చేమో, కానీ ఆయన కృప, దేవుని కృప నువ్వు తప్పించుకుంటే, దేవుని కృపను నువ్వు కోల్పోతేనంట తిరిగి సంపాదించుకోలేవంట. ఆ కృప పోతే నీకు రాదు. మనం కింద వచ్చిన కూడా మనం చూస్తే ఒకసారి చదవమ్మా, ఏసావు మారు మనసు గురించి రాయబడి ఉంటుంది, ఎక్కడో ఆశీర్వాదం కోసం రాయబడి ఉండిద్ది, కింద వచ్చిన చదవం. చాలా చూసారా అండి, ఏసావు ఇప్పుడు వెతుకుతా ఉన్నాడంట, నా భ్రష్టత్వం పోయిందే, నా ఆశీర్వాదాలు దొంగిలించాడే, తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు, తండ్రి ఒక ఆశీర్వాదం కూడా నీ దగ్గర లేదా అంటే, నా దగ్గర శాపాలే ఉన్నాయి కానీ ఆశీర్వాదాలు లేవని తండ్రి అంటా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, దేవుడి దగ్గరికి ఆ కృపను ఒక్కసారి నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, దేవుడు నీకు తలాంతులు ఇస్తాడు. మంచి సాక్ష్యం చెప్పి అనేకులు ఆయన చెంతకు నడిపించే తలాంత. ఎన్నో మాయ మాటలు చెప్తావు, సొల్లు మాటలు చెప్తూ ఉంటారు, లేచింది అస్తమానం మాట్లాడుతూ, ఆ మాట లోక సంబంధమైన మాటలు కదా. మాటలను బట్టి అనేకులైన మందిరానికి నడిపించే మాటలు ఉండాలి. ఆ మాటలను బట్టి అనేకులు దేవుళ్ళ బలపరిచే మాటలు అయి ఉండాలి. ఆ మాటలు అనేకులను కించపరిచే మాటలుగా ఉండకూడదు, కానీ అనేకులకు చేయూతనిచ్చే మాటలుగా, అనేకులు జీవింపజేసే మాటలుగా ఉండాలి. ఆ కృపను పోగొట్టుకోకూడదంట. ఏమండి, దేవునికి చేసిన మేలులను బట్టి, ఏమండి దేవుడు చేసిన కార్యాలను బట్టి అనేకులు ఆయన చెంతకు నడిపించాలి, ఆయన్ను స్తుతించాలి. ఈ చిన్న మేలు చేసాడు అనుకోండి దేవుడు, ఆ మేలులో ఆ కృపలో నువ్వు తప్పిపోతూ ఉంటే పెద్ద అవసరం వచ్చిద్ది ఆయనతో. చిన్న పిల్లల్ని ఇస్తే చాలు, ప్రెగ్నెన్సీ వస్తే చాలు అనుకుంటారు చాలామంది. వచ్చినప్పుడేమో నమ్మకంగా నువ్వు
ఉండాలి. నమ్మకంగా నువ్వు లేకుండా ఉన్నావు అంటే అప్పుడు పట్టుకుంటాడు డెలివరీ రోజు దేవుడా యేసయ్యా నాథుడా కరుణామయ దయామయ ఎన్ని అన్నా అంత దేవుని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే కృపను నువ్వు పోగొట్టుకున్నావు. దేవుడు నీకు కృపిద్దామనుకున్నాడు. కృపిద్దామని మొదట నీకు ఒక విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని బట్టి నువ్వేం చేయాలి? నమ్మకంగా నువ్వు జీవించాలి. దేవుడు నీకు మొదట ఒక పునాది వేయించాడు గృహం కట్టుకోవడం కోసం. ఇంకేంట్లే నేను పునాది వేసేసుకున్నాలని స్లాబ్ వేసినంత ఫీలింగ్ మనం ఇచ్చాం అనుకోండి, ఆ పునాది దగ్గరే నువ్వు ఆగిపోతావు. ఏమండి, అందుకని కృప వెంబడి కృపను మనము పొందుకోవాలి. కృప వెంబడి కృపనంట మనము పొందుకోవాలి. అలాంటి కృపనంట నువ్వు పొందుకోకుండా తప్పిపోతా ఉన్నావంట. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు? చిన్న మేలు బట్టి కూడా నువ్వు ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. మీరు చూసారు, మీకు ఎవరైనా సరే మీ దగ్గర మేలు పొందుకొని థ్యాంక్స్ చెప్పకపోతే మీకు ఎంత ఫీల్ అవుతూ ఉంటారు? మీ దగ్గర అవసరానికి మిమ్మల్ని వాడుకొని మర్చిపోతూ ఉంటే మీకు ఎంత బాధ వేస్తూ ఉంటుంది? ఆయనకి ఎంత బాధ వేస్తుంది. ఎందుకంటే మనకి ఎలాంటి స్వభావాలు ఉన్నాయో దేవుడికి కూడా జాలి దయ బాధ అన్నీ ఉంటాయండి. మనిషిగా నీకే అంత బాధ ఉంటే మరి దేవుని కృపను పొందుకొని ఆయన కృపను నువ్వు తప్పించకుండా తిరుగుతూ ఉంటే, ఆయన కృపను నువ్వు మర్చిపోతూ ఉంటే, ఆయన కృపను నువ్వు విడిచిపోతూ ఉంటే, ఆ కృపను బట్టి నువ్వు సాక్ష్యం చెప్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కృప వెంబడి కృప నీకు కావాలి. దయ వెంబడి దయ నీకు కావాలి. డబ్బులు అంటే డబ్బులు కావాలి. బిడ్డల తర్వాత బిడ్డలు కావాలి. ఏమండి, ఇల్లు ఒక ఇల్లుతో సరిపో, మనకి ఇంకా ఇల్లులు కావాలి, ఇంకా ఆశీర్వాదాలు కావాలి, ఇంకా ప్రయోజకులం అవ్వాలి. నీకు అలాంటి కృప వెంబడి కృప నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే ఆయన కొరకు నువ్వు నిలబడాలంట. ఏసావులాగా దేవుని కృపను నువ్వు విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టి లోకం కొరకు కానీ, లోకాశల కొరకు కానీ, మనుషుల కొరకు కానీ, వ్యాపారాల కొరకు కానీ, పనుల కొరకు కానీ, బిజినెస్ల కొరకు, నీకు ఎంత పని ఉన్నా దేవుని తర్వాత అని దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నడుము కట్టుకొని జీవిస్తావో నీ గృహం అటు రీతిగా ఆశీర్వబడిద్ది. అంతే. నువ్వు తలనొప్పి ఉందని మందిరం మానేసిన, ఒళ్ళు నొప్పులు నేను మందిరం మానేస్తా. ఒళ్ళు నొప్పులు ఉంటే అన్నం మానేస్తావా? తలనొప్పి ఉంటే మందిరం మానేస్తామా? అన్నం తినడం మానేస్తామా? పిల్లలు మరి బాత్రూమ్కి వెళ్తారు, కడగడం మానేస్తామా? ఏది మానేయమండి. మనం అన్నీ ఇచ్చే దేవుడి దగ్గరే మన బెట్టు. అన్నీ ఇచ్చేవాళ్ళే చులకన ఎవరికైనా. మంచిగా చూసుకునే భర్తే లోకు ఎవరికైనా. మంచిగా అన్నీ దిద్దుకొచ్చే భార్యే చిన్నతనం భర్తకైనా. ఏమండి, అలాగే దేవుడు అన్నీ చూస్తాను. నువ్వు ఇంట్లోకి వెళ్ళినా బయట ఉన్నా నీకు గ్యాస్ బండ పేలిపోకుండా కాపాడేది ఆయన. ఎన్ని గ్యాస్ బండ్లు పేలట్లేదండి, ఎన్ని ఫ్రిడ్జులు పేలిపోవట్లేదండి, కానీ కాపాడేది ఎవరు? ఆయన. స్టెబిలైజర్ కాదు. ఏమండి, నీకు లోపలున్నా బయటున్నా ఎక్కడున్నా నీ భర్తని క్షేమంగా తీసుకొచ్చేది, నీ పిల్లల్ని క్షేమంగా తీసుకొచ్చేది, నీ పిల్లలు ఆడుకుంటూ ఉంటే కోతుల నుంచి కుక్కల నుంచి కాపాడేది ఎవరు? ఆయన కృప. ఆ కృపనంట మీరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారంట. ఏశావులకు విడిచిపెడతా ఉన్నారంట. ఏసావు విడిచిపెట్టి ఇప్పుడు అంటా ఉన్నాడు, మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వాదాల కోసం వెతుకుతూ ఉన్నాడు. లేవు ఆశీర్వాదాలు. తండ్రి చెప్తా ఉన్నాడు, కావాలంటే శాపాలే ఉన్నాయి చెప్పు, ఇవ్వనా? శాపాలే ఉన్నాయంటే ఇంకా తండ్రి దగ్గర ఆశీర్వాదాలు మొత్తం తన తమ్ముడు కాజేసేసాడు మొత్తం. దేవుని దగ్గర కూడా నువ్వు కృప పొందుకొని నువ్వు నమ్మకంగా జీవిస్తే చాలా జాగ్రత్తగా దేవుడు కూడా నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తూ ఉంటాడు. మనుషుల కోసమో వాటి కోసమో వీటి కోసమో నువ్వు ఆ కృపను తృణీకరించుకున్నావంటో అనుకో, ఇంకొకరికి వెళ్ళిపోయింది ఆ కృప. దేవునికి ఏం నష్టం లేదు. నువ్వు వద్దొచ్చి అని మొహం మీద ఉమ్మేస్తే సాతానుగాళ్ళకి నీ వెంటబడడు నా దేవుడు రోషము కలిగిన దేవుడు. సరే, నీకు లోక ప్రేమే కావాలా, వెళ్ళిపో. ఆ కృప వేరే వాళ్ళకి వెళ్ళిపోయేది. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది ఉపవాసాలు ఉన్నారు, ఎంతోమంది నా కృప కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నా ప్రేమ కోసం. నువ్వు పని కోసం మందిరం మానేస్తున్నావు, పో. ఈరోజు నీకు కలిసినది అంతే. ఈ కృప వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నేను నిజంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, రేపు ఆదివారం మనం చూస్తాడు దేవుడు. పలాని చోట్ల మన ప్రియబిడ్డ కూర్చుంది, మరి ఈ వారం మందిరానికి రాలేదే. నిజం చెప్తున్నాను, ఇక్కడ బలిపెట్ట మీద నుంచొని నా వివాహం అయిన తర్వాత చిన్న చిన్న పిల్లలతోనే మేము ఆరాధన జరుపుకున్న రోజులు నా జీవితంలో చూశాను. పండుగ దినాల్లో కూడా పలహారాలు తీసుకురాని బిడ్డలు, అలాంటి సంఘంలో అనుభవాలు నేను చూశాను. చిన్న చిన్న పిల్లలతోనే స్టార్టింగ్లో మా ఆరాధన, అది సండే స్కూల్ అయినా ఆరాధన అయినా, ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కొక్క వారం 10 రూపాయలు కూడా వచ్చేవి కాదు.
ఏమండి 5 రూపాయలు కూడా రాని రోజుల్లో అలాంటి అనుభవాలు దేవుడు నేర్పించుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న కృపను పట్టుకొని మేము ప్రాకులాడాము. ఆ కృపను పట్టుకొని మేము ప్రాకులాడుతూ కృప వెంబడి కృపను పొందుకుంటూ దేవుడు ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చి, ఏం దేవుడు అయ్యా పిలిచావుగా, ఈ సతీష్ కుమార్లకి స్టేజీ మీద నిలబెడతావు అనుకుంటే ఏంటయ్యా ఇక్కడ చెప్పేసిన సేవ అని అనుకున్నావు అనుకో, పో ఈ కృప నీకు కాకపోతే ఇంకొక సేవకుడికి ఇస్తా వెళ్ళని దేవుడు మమ్మల్ని ఎప్పుడో నెట్టివేసేవాడండి. కానీ ఏ సేవలాగా మేము విడిచిపెట్టామనుకోండి, దేవుడు మమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టేవాడు. ఆయన కృపను బట్టి నమ్మకంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటాం, ఏ సేవ లాంటి గతి నీకు రాదంతే. ఏ సేవ లాంటి గతి నీకు రాదు. ఏమండి, ఏసావు గతి నీకు రాకుండా ఉండాలంటే ఆయన కృప నుంచి అంట నువ్వు తప్పిపోకూడదంట. మరి ఒక మాట మనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దామండి. చాలండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే పౌలు గారు మరలా చెప్తా ఉన్నాడు, మన అంశం తప్పిపోకుండా కదని, ఆయన విశ్రాంతిలో ప్రవేశించకుండా వాగ్దానం ఇక తప్పిపోయిద్దేమో, తప్పిపోకుండా భయము కలిగి ఉందుము. ఏమని చెప్తా ఉన్నాడండి అక్కడ దైవజనుడు? భయము కలిగి ఉండాలంట. వాగ్దాన భూమి విషయంలో మనం చూస్తూ ఉంటే అండి, ఇశ్రాయేలీయులు మరి దేవుడు ఐగుప్తు ప్రాంతం నుంచి ఏమని మాట ఇచ్చాడండి? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి, కానాను దేశంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు మరి వాగ్దానం ఇచ్చి వారిని ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చేసాడు. ఏమండి, తీసుకొచ్చినప్పుడు మరి దేవుడు వారికి వాగ్దానం చేశాడు కదా. దేవుడు నీ జీవితంలో ఏదైనా వాగ్దానం చేసినప్పుడు అది వాగ్దానం నెరవేరే వరకు నువ్వు పట్టు వదలక ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నేను చెప్పే అంశం ఏంటంటే, వాగ్దానం మీద నువ్వు నూతన సంవత్సరం నిజంగా నేను చెప్తా ఉన్నానండి, ఎవరికి అభ్యంతరం కలిగిన, ఎవరు విశ్వసించకపోయినా చాలామంది 31st రోజు వాగ్దానాలు అంటే న్యూ ఇయర్ వచ్చినాక మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. మన సోషల్ మీడియాలో కొంతమంది సాకులు చెప్తాను, చిలక జోషం చేసినట్టుగా వాగ్దానాలు కార్డులు తీస్తూ ఉంటారు. అది ఆయన విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. నా విశ్వాసం ఏంటంటే, ఈరోజు ఇక్కడ ఏదైతే వాగ్దానం రోజు 1వ తారీఖు నేను తీసుకుంటా ఉన్నాను, ప్రతిదిన మా వాగ్దానం ఎత్తిపట్టి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, మీకు తెలియని విషయం ఏంటంటే, మా వాగ్దానాలు మిగిలిపోయి మా దగ్గర ఉంటాయి కొన్ని. నేను నా బర్త్డే రోజుకు నేను వాగ్దానం తీసుకుంటాను, నా దగ్గర ఉంటాయి కాబట్టి. మరలా నా పుట్టినరోజు వరకు ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటా. 31st న్యూ ఇయర్ రోజు దేవుడు ఏదైతే వాగ్దానం ఇస్తాడో ఆ వాగ్దానం ఎత్తిపట్టి ఎప్పుడైతే నువ్వు నేను ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆ వాగ్దాన భూమికి దేవుడు మనం చేస్తా, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడు పిల్లలకి ఇచ్చి చింపేస్తూ ఉంటాం. వాగ్దానం తీసుకున్నప్పుడు అది నీ హృదయంలో రాయబడాలంతే. వాగ్దానం మీద పేర్లు రాస్తాం, భర్తది, భార్యది, బిడ్డలది. ఏమండి, రాసుకోవద్దని నేను చెప్పట్లేదు కానండి, ఆ వాగ్దానం మొట్టమొదటిగా చూడగా నీ హృదయంలో ముద్రించబడాలి. అది ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడ్డా ఆ రోజు సంతోషపడటం కాదు. ఏమండి, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడంటే, వాగ్దాన భూమిలో చేర్చబడకుండా ఎవరైనా తప్పిపోతారేమో, భయము కలిగి మీ ప్రవర్తన సరి చేసుకోవాలి, భయము కలిగి మీ జీవితాన్ని సరి చేసుకోమని దేవుడు అక్కడ దైవజనుడి ద్వారా రాయిస్తూ ఉన్నాడు. వాగ్దాన విషయంలో తప్పిపోతూ ఉన్నారంట. వాగ్దాన విషయంలో వాగ్దాన విషయంలో తప్పిపోయారంటే, ఇశ్రాయేలుని మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం గుండా మరి వాడిని ఎంతగానో కాపాడుకుంటా వస్తూ ఉంటే ఆయన్ని మాంసం కోసం విసికించారండి. మాంసం కోసం విసికించారు. అరే, చిన్నది లేకపోయినా ఓర్చుకోలేకపోవడం కాదు, కానీ దైవజనుడి మీద రాళ్ళెత్తడం ఎంతవరకని దైవజనుడు ఓర్చుకుంటూ ఉన్నాడండి. ఏమండి, దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆ మాంసం కోసం మరి దైవజనుల మీద సనగడం, దేవుని మీద సనగడం, మొత్తానికి దేవుడు మాంసాన్ని ఇవ్వలేనివాడు కాదండి. మొత్తానికి వారి పంటిలో ఉండగానే ఎవరైతే అవిధేయంగా ఆహారాన్ని భుజించారో మొత్తం స్మాష్ అయిపోయారు అంతే. కొన్నిసార్లు పాములు రావడం, కొంతమంది దేవుని సేవకులకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు మీరందరూ పక్కకు జరగండి అంతే. ఆ కోరహు గుంపు అంట నెరలు విడిచి ఆ కుటుంబ సభ్యులను మొత్తం అంట ముంగేసింది భూమి అంతే. మొదటి భూకంపం బైబిల్లో అది. ఏమండి, వాగ్దాన భూమికి వారందరూ చేర్చబడలేదు.
వారికి భయము లేదు. దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఆ కానాను దేశానికి మనల్ని నడిపించబోతున్న ఆశ వారికి లేదు. మొట్టమొదటిగా ఆ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుని వాక్యము పట్ల ఆశ నీకు ఉండాలి. ఆ ఆశ వారికి లేదు. మంచినీళ్ళు లేకపోతే వారు ఏం చేయాలి? మోషే నువ్వు భయపడద్దు, మేమేమి నిన్ను కొట్టం తిట్టాం, మనందరం కలిసి చెయ్యి పట్టుకొని ప్రార్థన చేద్దాం. సముద్రాన్ని పాయలు వేసినవాడు, సముద్రంలో శత్రువులు ముంచి వేసినాడు, రథములను ముంచి వేసినాడు, రౌతులను ముంచి వేసినవాడు మనకి నీళ్ళు ఇవ్వలేడా? మోషే ప్రార్థన చేద్దాం అనలేకపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రం ఎదురుగా కనపడతా ఉంటే ఇక్కడ సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావా? ఎన్ని సనుగుళ్ళండి. ఒక్కటైతే పడతాం మనం, ఒక్క మాట అయితే తట్టుకుంటాం, ఒక్కరోజైతే తట్టుకుంటాం. అరే సంవత్సరాలు, నెలలు దేవుడు విసిగిపోయాడండి. ఆ వాగ్దాన భూమిలో వారికి పర్మిషన్ ఇవ్వలేదు. మొత్తానికి 400 సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇశ్రాయేల్ ప్రజల్ని మరి అక్కడికి వాగ్దాన భూమిలోకి చేర్చలేదంటే, ఎవరైతే అవిధేయంగా ఆయన మీద సనిగారో, ఎవరైతే సావుకుల మీద సనిగారో, ఎవరైతే సావుకులు వ్యతిరేకమైన గుంపులు లెగిచ్చారో వారందరూ చచ్చిపోయే వరకు దేవుడు వాగ్దాన భూమికి వారు నడిపించిన మొత్తం చుట్టూ తిప్పుకొచ్చాడు అంతే. ఎవరయ్యా మరి వాగ్దాన భూమిలోకి ప్రవేశించిందంటే మోషేతో సహా ఎవరు వెళ్ళలేకపోయారండి. ఒక్క యెహోషువ, కాలేబు మాత్రమే. ఎక్కడైతే ఐగుప్తు నుంచి బయలుదేరిన బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డల్లో 2 యెహోషువ గారు. మిగతా వాళ్ళు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఎవరైతే సనిగారో గొనిగారో చూసారు, చనిపోయారు కదా, వారి బిడ్డలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉంటారు కదా. అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఎవరైతే సంతతి పుట్టడం ప్రారంభించిందో, ఈ 400 సంవత్సరాల పిల్లలు పుట్టేవాళ్ళు పుడతా ఉంటారు, పెళ్ళిళ్ళు అయ్యాయి అవుతూ ఉంటాయి. ఏమండి ఎక్కడ డేరాలు వేసుకుని ఏదో అన్నీ జరిగిపోతూ ఉండాలి కదా. ఆ కొత్త సంతానం మట్టికే ప్రవేశించగలిగింది. పాత వాళ్ళలో యెహోషువ గారు, కాలేబు గారు మాత్రమే ప్రవేశించగలిగారు. వారందరూ వాగ్దాన భూమిలో చేరకుండా ఆశ లేదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే, దేవుడు అబ్రహామును దర్శిస్తూ ఉన్నాడు. దర్శించినప్పుడు ఆకాశ నక్షత్రాలంతా, ఇసుక రేణువులంత సంతానం నీకు అంటా ఉన్నప్పుడు ఏమండి ఆయన ఆశ కలిగి 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. సారా గారు 90 సంవత్సరాలు. మన మామూళ్ళు అప్పుడుదా బతకట్లేదు. ఏమండి అబ్రహాం గారికి చెప్పనే అక్కలైన 100 సంవత్సరాల్లో పుట్టినట్టున్నాడు ఇస్సాక్ గారు. ఆ సంవత్సరంలో ఆశ కలిగి బ్రతికాడంటండి. 75వ సంవత్సరంలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నీకు సంతానం ఇస్తానని 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. అది అండి వాగ్దానం పట్ల ఆశ. వాగ్దానం పట్ల ఆశ ఉంది ఆయనకి, దేవుని పట్ల ఆశ ఉంది ఆయనకి, దేవుని మాట పట్ల ఆశ ఉంది. దేవుని మాట పట్ల నువ్వు ఎప్పుడైతే ఆశ, నమ్మకం కలిగి జీవిస్తావో అప్పుడు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడింది. ఆ వాగ్దానం అంటే నీకు నమ్మకం ఉండదు, దేవుని వాక్యం అంటే నమ్మకం ఉండదు. అమ్మ నీకు జ్వరం వచ్చిందా, నల్లని తాళ్ళు తీసుకొచ్చుకొని గట్టుకమ్మ, పొలిమేరలో 4 రొడ్లో కలిసి మిరగాయలు, చింతపండు, ఏమండి పసుపు, ఉప్పు, కారం అక్కడ వేసేయమ్మ నీ పిల్లలకి, అది తగ్గిద్ది ఇది తగ్గిద్ది అని చెప్తుంటే అవి చేస్తూ ఉంటారండి. దేవుడు చెప్పాడా? ఇది పెడతా ఉంటారు కాటుకులు, దిష్టి తగలి ఇవి పెడతా ఉంటారు. మంచిగా పుట్టిన పిల్లలకి ఇంత చందం నల్లగా దెయ్యాలుగా పెట్టినట్టు పెడతారు. ఏం బాగుంటారండి ఆ పిల్లలు. అవి పెడితే నీకు దిష్టి తగలదా? బుగ్గను చుక్కలు పెడితే దిష్టి తీస్తే ఆకుల కుటుంబంలో కూడా ఏలుబడి చేస్తావు. నీ ఆచారాలు అవన్నీ మానుకొని మనం విడిచిపెట్టాలా. వాగ్దాన భూమికి నువ్వు చేర్చబడాలంటే లోకాచారాలు నువ్వు విడిచిపెట్టబడాలా. తిండి మీద శ్రద్ధను విసురాలకు విడిచిపెట్టబడాలి. పని అవ్వలేదండి, అక్కడ ఉంటుంది నీకు జాతర, ఇక్కడ కాదు. దసరా జాతర అక్కడ చేస్తాడు దేవుడు. సమ్మక్క సారక్క మేడారం జాతరలు అంట వింటాం కానీ అక్కడ ఉండిద్ది నీకు జాతర, ఇక్కడే ఉండదు. ఇక్కడ కూడా తప్పించుకొని తిరుగు దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ వారం కాదు, ఈ వారం మారిద్దా, ఈ నెల మారిద్దా, ఈ సంవత్సరం మారిద్దా చూస్తాడు. సడన్గా పెడతాడు నీకు ఫుల్ స్టాప్. ఒక్కసారి శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతే ధనవంతుడు నరకంలో యాతన పడి అడుగుతూ ఉన్నాడంట. ఏమని అడుగుతూ ఉన్నాడు? నాకు మరి ఒక అవకాశాన్ని ఇవ్వయ్యా. నో ఛాన్స్, నీకు అవకాశం లేదు. లాజరు చెప్తా ఉన్నప్పుడు నువ్వు మారలేదు,
నీకు సమయం ఉండగానే నోటికి వచ్చినట్టు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటూ, వ్యర్థమైన ఆటలు ఫోనుల్లో ఆడుకుంటూ, వ్యర్థమైన సినిమాలు చూసుకుంటూ, పనికి రాని నాటికలు చూసుకుంటూ నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, నీ బిడ్డలు పాడైపోతూ ఉన్నారు, నీ కోడళ్ళు పాడైపోతూ ఉన్నారు, నీ మనవళ్ళు పాడైపోతూ ఉన్నారు, నీ సంతానం పాడైపోతూ ఉంది. కానీ పచ్చీసులు ఏమండి, ఇంకా పబ్జీ గేములు ఎందుకు? నీకు నీ జీవితాన్ని పాడు చేసి విడిచిపెట్టు. అవి వాగ్దాన భూమిలో చేర్చకుండా నీకు అడ్డుపడతా ఉన్నాయంట. ఇప్పుడు సమయం అయిపోయి ఈరోజు 10:10 మొదలెత్తాం. ఈ ఆట గెలుస్తాం, ఈ ఆట గెలుస్తాం, ఆ ఆట గెలుస్తాం, పేకాట అదే ఇదే ఓడిపోతే మనకు డబ్బులు వస్తాయి. కోడి పందాలు ఈ ఆట కాదు ఇంకో ఆటలో గెలుతావు. నీ జీవితం అంతా కోడి పందాలే, నీ జీవితం అంతా పేకాటే, నీ జీవితం అంతా పచ్చీసులే, నీ జీవితం అంతా ఫోన్లే, నీ జీవితం అంతా లవ్లే, నీ జీవితం అంతా ఫెయిలేలే. ఏమంటే వాగ్దాన భూమికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఆయన వరుడుగా రాబోతా ఉన్నాడు. గడపదురు స్వరం మోగబోతా ఉంది. ఇంకా ఉత్సవాలు, ఇంకా పండగలు, ఇంకా చీరలు, ఇంకా మ్యాచింగ్లు, ఇంకా బట్టలు. అది కాదు, రాబోతుంది. చాలా జాగ్రత్త, చాలా భయము కలిగి జీవించమని ఇప్పుడు సహోదరి ఇక్కడ వాక్యం చదివిందండి. భయము కలిగి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా పోతారు, తప్పిపోతారన్నారేమో చూసుకోండి. చాలా జాగ్రత్త. బిడ్డల కోసం వాగ్దాన భూమిని కోల్పోతా ఉన్నావా? నీ బట్టలు ఉతకడం అవ్వలేదని వాగ్దాన భూమిని కోల్పోతా ఉన్నావు. మా పిల్లలకి జ్వరాలు వచ్చినాయి అని వాగ్దాన భూమిని కోల్పోతా ఉన్నావా? కోల్పోతే ఆయనకే నష్టం లేదు, నీ ప్లేస్లో ఇంకొకళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు మాకు బైక్ ఉందండి. బస్సు ఎక్కి నేను కొన్ని సంవత్సరాలు, మా పెళ్ళి 12 సంవత్సరాలు, బస్సు ఎక్కి 12 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఎక్కట్లేదా? నేదర్లు ఎవరు ఎక్కట్లేదా? చెప్పండి. ఎక్కుతారు. నేను ఎక్కపోతే ఇంకెవరు ఎక్కరా? మా ఆయన ఎక్కపోతే ఇంకెవరు ఎక్కరా? మా పిల్లలు ఎక్కపోతే అంటే దేనివాళ్ళు దానికి ఉంటారు. నువ్వు కృపను పోగొట్టుకున్నావు అనుకో, వాగ్దాన భూమికి వెళ్ళే లిస్టులో నీ పేరు తప్పిపోయిందనుకో, పేరు ఉంది, నువ్వు ఆ టయానికి రాలేదనుకో, ఇంకొకరికి వెళ్ళిపోయిద్ది అంతే. అయ్యా ఆ పేరు ఎవరు మనిషి రాలేదు కదా, నేను రావడానికి సిద్ధం. ఓకే, నీకు అంత ఆసక్తి ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా, ఆయన తీసుకెళ్ళిపోతాడు. వాగ్దాన భూమిని కోల్పోకూడదు, చాలా జాగ్రత్త. ఆయన ఇచ్చిన కృప విషయంలో తప్పిపోకూడదు, చాలా జాగ్రత్త. భయము కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు, నేను కదండి. నా పిల్లల్ని నేను అనుక్షణం భయం పెడతా ఉంటా. బ్యూలాకి ఎందుకు భయం పెడతా ఉంటాం? లోకానుసారంగా పడిపోయిద్దేమో. అనేక మంది చూస్తూ ఉంటారు. 30 మంది పిల్లలు తెల్లారు లెగిస్తే నా దగ్గర, నీ కూతురికే నువ్వు చెప్పలేవమ్మా, పదా నువ్వు మాకేం చెప్తావు, మా పిల్లలకి ఏం చెప్తావు? నోరు మూసుకొని కూర్చోవాలి నేను. అంటే భయముతో తనని నేను ఏం చేస్తాను? చూసే వాళ్ళకి హింస, చూసే వాళ్ళకి టార్చర్. నేను ఆ టార్చర్లోనే పెరిగొచ్చా. ఇప్పుడు అది నాకు మేలు అయింది. అది నాకు మేలుగా మరలా ఒక సంఘాన్ని దైవజనులు కాలేబయ్య గారు ఏమంటారంటే, నేను వారానికి ఒకసారి నువ్వు రోజు పరిచర్య. నేను అనుకోలేదండి. ఆయన పెళ్ళికి ముందు చెప్పాడు సండే స్కూల్ చెప్పాలని. సండే స్కూల్కి నిజంగా వాస్తవానికి నాకు తెలియదు. మేము వెళ్ళిన ఏ మందిరంలో సండే స్కూల్ లేదు. ఇలా మామూలుగా అమ్మోళ్ళతో పాటు వెళ్ళడం వచ్చాను. సండే స్కూల్ పాటలు అయ్యి నాకు రావు. సండే స్కూల్ అసలు ఏం చెప్తారో మాకు తెలియదు. VBS క్లాసులు కానీ అసలు ఏమీ నాకు తెలియదు. మామూలుగా వెళ్ళడం మీకులాగా వాక్యం రాను. కానీ ఈ రోజున భయము కలిగి జీవించబట్టి, ఏమండి, ఆ కృపను పొందుకోబట్టి అనేకులకు ఆ ప్రేమను చెప్పే కృప, అనేకులకు ఆయన గురించి వివరించే కృప దేవుడు నాకు ఇచ్చాడండి. అదే నేను భయము లేకుండా ఇష్టానుసారంగా అందరిలాగా నా స్నేహితుల్లాగా నేను కూడా జీవిస్తానంటే, పో నీ ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చుకుంటా అని దేవుడు